మీరు ఛాలెంజ్. హైటెక్ ప్రచారంతో దూసుకుపోతున్న నరేంద్ర మోడీ వేగాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఆయన నిర్వహించిన 3D హోలోగ్రామిక్ ప్రచారంతో కాంగ్రెస్ లో ఆందోళన మొదలైంది. ఈ కార్యక్రమానికి నిధులు ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు చేయాలని కోరనుంది. విపక్షాల విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మోడీ తేల్చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ సాగుతున్న గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోడీ నూతన పంధాకు తెరతీశారు. అహ్మదాబాద్, వడోదర, రాజ్కోట్, సూరత్లో 3D పరిజ్ఞానంతో ఒకేసారి ప్రచారాన్ని నిర్వహించారు. 3D సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో 4 సభల్లో ప్రచారం నిర్వహించిన ఆయనపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనుంది. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કર્યો. દુનિયાભરના લોકો મૂડી રોકાણ માટે ગુજરાત આવે. આપણી મથામણ છે કે અમારા ગુજરાતમાં ઉદ્યોગ મળે, અમારા જવાનીઓનો રોજગાર મળે, અમારી મથામણ છે. એમણે શું કર્યું? మోడీ నిర్వహించిన 3D ప్రచార కార్యక్రమాన్ని బీజేపీ ప్రపంచంలోనే మొట్టమొదటిదిగా అభివర్ణించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానానికి ఒక్కో చోట 5 కోట్లు ఖర్చయ్యాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీన్ని రాష్ట్రంలోని 182 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇంత ఖర్చు చేస్తున్న బీజేపీకి నిధులు ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరనుంది. గుజరాత్ ప్రజల నుంచి సేకరించిన 500 కోట్లను ముఖ్యమంత్రి ఇలాంటి వాటి కోసం వినియోగిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 3D ప్రచార కార్యక్రమానికి సుమారు 65 కోట్లు వినియోగించారని గుజరాత్ పరివర్తన్ పార్టీ మోడీపై మండిపడింది. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవాల్సిన మోడీ ప్రభుత్వం సొంత ప్రచారంపై కోట్లు ఖర్చు చేస్తుందని సిపిఎం విమర్శించింది. మోడీ మాప్యరం వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రచారంపైనే దృష్టి సారించారు. પાર્ટીના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ કહી હતી, એમણે કહ્યું હતું કે દિલ્હીથી 1 રૂપિયો નીકળે છે, ગામડામાં જતા જતા 15 પૈસા થઈ જાય છે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે એનો ઉપાય શોધી કાઢ્યો. ગાંધીનગરથી રૂપિયો નીકળે તો ગરીબના ઘરે પહોંચે ત્યારે 100 પૈસા પૂરા પહોંચે એનો પ્રબંધ. గతంలో మణినగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందిన గుజరాత్ ముఖ్యమంత్రి తనను మరోసారి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2007 ఎన్నికల్లో మోడీ ఇదే నియోజకవర్గం నుంచి తన ప్రత్యర్థి దీన్షా పటేల్పై 70,000 మెజారిటీతో గెలుపొందారు. దానిపై పార్టీలు చేస్తున్న విమర్శల్ని మోడీ తేలిగ్గా తీసుకున్నారు. గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ ను 5 సార్లు తిరస్కరించారని, అయినా ఆ పార్టీకి బుద్ధి రాలేదని ఘాటుగా విమర్శించారు.